హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కశ్మీర్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. టుడే బ్లాగ్ వచ్చి మై ఫ్రిడ్జ్ టూర్. ఎల్జీ కంపెనీ స్మార్ట్ 10 years వారంటీ 3 stars రేటింగ్. లోపల చూసేద్దామా, ఎలా పెట్టుకున్నానో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసేయండి. ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడికేమో ఐస్ క్రీమ్. ఇది వచ్చి ఉప్మా రవ్వ, ఇది సేమియా, మినప్పప్పు అండ్ వెనక శనగపప్పు. ఇదేమో శనగపప్పు. ఇది అలానే పెట్టేద్దాం, మరి లేట్ అవుతుంది. ఇవేమో చూద్దాం, ఇవేంటి దీంట్లో మినప్పప్పు ఉన్నాయి. ఇందులో ఇవి పెసరపప్పు అండ్ ఇదేమో చింతపండు. ఇక్కడేమో రవ్వ లడ్డు, రవ్వ, శనగపిండి, కొబ్బరి, ఇది కూడా శనగపిండి. ఇవి చికెన్ కబాబ్ పౌడర్. ఇందులో ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఎప్పుడో ఒక రోజు కాబట్టి. పైనదేమో డీప్ ఫ్రిడ్జ్, కానీ నేను నార్మల్ ఫ్రిడ్జ్ లాగే పెట్టుకున్నా. రెఫ్రిజిరేటర్ ఇక్కడ ఐస్ కావాలంటే ఐస్ పెట్టుకోవచ్చు. ఇలా అంటే ఇందులో పడిపోతాయి, ఇలా అంటే ఇందులో పడిపోతాయి. ఇక్కడ నేనైతే నార్మల్గానే పెట్టుకున్నా. ఫ్రిడ్జ్ లాగే డీప్ ఫ్రిడ్జ్ లాగా అయితే పెట్టుకోవట్లేదు, ఎందుకు అవసరం లేదు కదా అనేసి. అందులో వింటర్ సీజన్. ఇంకా కింద ఇది నార్మల్ ఫ్రిడ్జ్. ఇలా చేసుకున్నాను, చూసేద్దాం. ఒక లుక్ వేసుకొని పై నుంచి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం. ఇందులో పచ్చిమిర్చి. ఈ ట్రేస్ ఏమో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, 6 వచ్చాయి. 500 ఏమో పడినాయి, 500 చేంజ్ అలా పడ్డాయి. 6 పచ్చిమిర్చి వేసుకున్నా. దీనికి ఒక్కటే పైన ట్రేకి రాలేదు. ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇందులో క్యాప్సికమ్, బెండకాయ, క్యారెట్. ఇందులో ఇలా ట్రేస్లో ఇలానే పెట్టేస్తే, ఇలా క్యాప్ పెట్టేస్తే మంచిగా ఉంటాయి, 1 week అయినా పాడవు. ఇందులో వచ్చి ఇది కొత్తిమీర. ఇందులో టమాటా ఇలా పెట్టేసుకుని టమాటా. ఇందులో వచ్చి పుదీనా ఏమన్నా రైస్లోకి, బగారా రైస్లోకి అలా తెచ్చు. ఇది బీరకాయ, స్వీట్ కార్న్ పిల్లలకి స్నాక్స్ కోసం తెచ్చి పెట్టారు మా హస్బెండ్ ఇంట్లో. ఇక్కడున్నావు అక్కడే పెట్టేద్దాం. కింద ర్యాక్లో వచ్చేసి ఇదేమో రాగి పౌడర్. రాగి సంగటి చేసుకుంటారు కదా, అందుకోసం రాగి పౌడరు. ఇందులో ఏమున్నాయో చూద్దాం. లెమన్, చిక్కుడుకాయలు, ఇవి వచ్చి గోరుచిక్కుడు, బీన్స్ ఉన్నాయి. మరి ఎక్కడున్నావు అక్కడే పెట్టేద్దాం. ఇవేమో పల్లీలు. మా అత్త పంపిస్తుంది ఊరు నుంచి పల్లీలు. ఇలా ఉంటాయి ఊరు నుంచి పల్లీలు. మళ్ళీ మా అత్త వచ్చేవాళ్ళు ఇలానే మళ్ళీ చేసుకోవాలి. ఇదేమో పుట్నాల పప్పు. ఇందులో ఇది సోరకాయ. మరి ఇందులో ఏమున్నాయి? ఆలుగడ్డ, గోరుచిక్కుడు ఇందులో ఉన్నాయి. ఉంటుంది ఇలా లాగేస్తే. ఇందులో ఇడ్లీ రవ్వ, కందిపప్పు, అలసంద వడలు వేసుకుంటారు కదా, అలసంద పప్పు ఇందులో ఉంటుంది. అలసంద పప్పు ఇదిగోండి, ఇలా ఉంటుంది అలసంద పప్పు. ఇదేమో కందిపప్పు. ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే ఎక్కువ ఉంటే మా అత్త పంపించింది ఎక్కువ ఊరి నుంచి, అందుకు బయట ఉంటే పురుగు పట్టేస్తున్నాయి,
అందుకు ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నా కందిపప్పు. ఇది ఇడ్లీ రవ్వ, మరి ముందుకు అట్లానే పెట్టాను. అండ్ ఇక్కడ ఇలా డోర్కి ఉంటుంది. చింతకు ఇంట్లో ఉండాలంట కదా, ఎప్పుడు నిండు ఇంట్లో ఉండాలి అంటారు. అందుకోసం ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తా, బయట ఉంటే పాడవుతుంది అనేసి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది పాలు టుమారోకి, ఎప్పుడుకి టుమారో కావాలంటే ముందు రోజే తెచ్చేసి ఇంట్లో పెట్టుకుంటాం. ఇందులో పెరుగు వేసుకొని పెట్టుకుంటాము, అందులో అందుకే ఇక్కడనే పెట్టేస్తాయి. ఇక్కడ ఇదేమో స్ప్రైట్, చికెన్ ఉంటే కంపల్సరీ స్ప్రైట్ ఉండాల్సిందే మా ఇంట్లో. ఇది కరివేపాకు ఇందులో వేసి పెట్టుకుంటాం, 1 వీక్ సరిపోతుంది. పాలకోవా, ఇది డాల్ నెయ్యి అంటారు కదా, అది డాల్ నెయ్యి. పొంగల్ లేకైనా కేసరి బాద్ లేకైనా వేసుకోవచ్చు, అందుకనేసి ఇందులో పెట్టేస్తా. కింద వచ్చి ఇది ఉప్మా రవ్వ, చిన్న రవ్వ కదా, టేస్ట్ అయితే అంత బాగోట్లేదు, మాకైతే నచ్చట్లేదు. మా అమ్మ ఏం చెప్పిందంటే రవ్వ లడ్డు చేసుకోండి, దీంతో బాగుంటుందని చెప్పింది, అందుకు రవ్వ లడ్డే చేస్తా. ఇక్కడ సాస్, వెనిగరు, సోయా సాస్, ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి అలా వేసుకోవడానికి ఉంటాయి. నార్మల్ కావాలంటే నార్మల్, డీప్ ఫ్రిడ్జ్ కావాలంటే డీప్ ఫ్రిడ్జ్, పైనది డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, కిందది కూడా డీప్ ఫ్రిడ్జ్ అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి.